సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు కౌన్సిలర్ గోపాలయ్య వెంకటయ్య ఆధ్వర్యంలో బీసీ కాలనీ మహిళలు మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో బైఠాయించారు. మున్సిపల్ మేనేజర్ నిర్మలారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. 1983లో ఏర్పడిన తమ కాలనీకి తాగునీరు, మౌలిక సదుపాయం కల్పించడంలో గత పాలకులందరూ విఫలమయ్యారని అన్నారు. ఇక తమ సమస్యలను పరిష్కరించుకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పరిష్కరిస్తామని హెచ్చరించారు. కాలనీలో మంచినీటి సరఫరా లేదని, విద్యుత్ సౌకర్యం లేదని, వీధి లైట్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మా బీసీ కాలనీలో కనీస సౌకర్యాలు లేవు. మరి మేము గెలిచిన 4 సంవత్సరాల నుంచి మేము ప్రజలకు హామీ ఇచ్చి పనులు చేస్తామని మేము అనుకున్నాము. మరి మేము ఎంతో పోరాడినా కానీ ఇప్పటివరకు మన మున్సిపాల్ నుంచి ఫండ్ పెట్టి ఒక 17 లక్షలతో ఒక మోదీ తప్ప ఇప్పటివరకు ఏం పనులు చేయలేదు. మరి ఎస్డిఎఫ్ ఫండ్ ద్వారా కొన్ని పనులు జరిగినాయి, ఎమ్మెల్యే ద్వారా అవి. అంతేగాని ఇప్పటివరకు మున్సిపల్ నుంచి ఎటువంటి పని చేయలేదు. ఇప్పుడు రాబోయే వర్షాకాలం మళ్ళీ అవే రోడ్లు ఉన్నాయి. జనాలకు చిన్నపిల్లలు వేసుకొని స్కూల్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతుంది. బైక్ల మీద పోయి కింద పడి దెబ్బలు తాకించుకొని హాస్పిటల్ పాలవుతున్నారు. కానీ ఇప్పటి వరకు సమస్యలు పట్టించుకుంటలేరు. సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ఆలోచన కూడా చేస్తలేరు. ఇప్పుడు వివక్ష చూపిస్తున్నారు. బీసీ కాలనీ అని అంటే బీసీ కాలనీ లేడీ అని, నేను బతకనికే వచ్చినా అని. మరి బతకనికే వచ్చిన వాళ్ళందరితో ఓట్లు వేయించుకుంటారు. మరి వాళ్ళ ఓట్లతో గెలిచి నాయకులు కావాలి, కానీ వాళ్ళ సమస్యలు తీర్చాలి కదా. ఇప్పటివరకు వాళ్ళ సమస్యలు కూడా తీర్చలేరు. ఇప్పటికీ జనాలకు ఇప్పుడు ఎలక్షన్లని ఇప్పుడు ముందుకు రావడం లేదు. మా వాళ్ళందరూ కలిసి ఇప్పుడైతే మేము ఓట్లు వేయబోమని గట్టిగా చెప్తున్నారు. ఎవరైతే కాలనీని డెవలప్ చేస్తారో వాళ్ళని అయితే జనాలు ఈరోజు మా బీసీ కాలనీలో కనీస